హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఇందాక మీకు చూపించాను కదండి, ఈరోజు మా ఇంట్లో రొయ్యల కూర అని చెప్పేసి. కర్రీ అయితే అయిపోయింది. చూడండి దీన్ని ఎలా ప్రిపేర్ చేసిందంటే, మా అమ్మ ఫస్ట్ ఒలవటం అయితే రాదు మా అమ్మకి. మా అమ్మ ఎవరైతే తీసుకొచ్చారో ఒలిచిచ్చారనమాట. ఆ ఒలిచిచ్చిన రొయ్యల్ని ఏం చేసుకోవాలంటే, మనం 3-4 సార్లు బాగా కడుక్కోవాలండి. కడిగిన తర్వాత ఆ రొయ్యల్ని ఏం చేయాలంటే కొంచెం ఉడకబెట్టుకొని ఆ వాటర్ అనేది వంపేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే, మనం ఏదైతే వండుకుంటారో గిన్నె కానీ లేకపోతే బాండీ లాంటిది పెట్టేసేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. అందులో కాస్త కరివేపాకు, టమాటా, ఇట్లా ఉల్లిపాయ, మళ్ళీ పచ్చిమిరపకాయలు అయితే వేసి ఉంచండి. కొంచెం ఆ టమాటా అవి దోరగా వచ్చిన తర్వాత మనం ఏదైతే ఉప్పు ఉంటుందో ఆ ఉప్పు వేసేయండి. ఉప్పు వేసిన కాసేపటికి ఈ రొయ్యలు అయితే ఉన్నాయి కదా, నీళ్ళు వంపేసుకుని ఉంటారు, ఆ రొయ్యల్ని ఇందులో వేసుకోవాలన్నమాట. ఇవన్నీ కళాయి పెట్టి తిప్పిన తర్వాత ఇంకాసేపటికి పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని కొంచెం తిప్పిన తర్వాత ఈలోపు ఏం చేస్తారంటే, కాస్త చింతపండు తీసుకొని ఆ చింతపండు ఏదైతే నీళ్ళలో నానేసుకొని ఆ వచ్చిన రసాన్ని ఏంటంటే మనం ఉడుకుతుంది కదా కర్రీ, ఆ కర్రీలో వేసుకోవాలన్నమాట. కొంచెం సరిపోద్ది చింతపండు రసం, లేకపోతే మరీ పులుపు ఎక్కువ వచ్చేసిద్ది కూర. కొంచెం వేసుకొని అట్లా తిప్పిన తర్వాత మళ్ళీ మసాలా కోసం ఏంటంటే పెద్దుల్లిపాయలు, చిన్నుల్లిపాయలు, దాల్చిన చెక్క, లవంగం ఇవైతే కావాలండి, గసగసాలు, ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఆ మసాలా ముద్దని ఏంటంటే ఈ కర్రీలో వేసుకోవాలి. ఉప్పు ఆల్రెడీ వేసాం కాబట్టి కొంచెం కారం వేసుకోండి. ఇంకా ఇవన్నీ వేసిన తర్వాత ఏంటంటే ఒక 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని కలుపుకోండి. ఉడకంగానే మీకు టేస్ట్ తెలిసిద్ది కాబట్టి దించేసుకోవచ్చు. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిద్ది. ముక్క అయితే చూసుకోండి బాగా ఉడికినలేదో, ఇట్లా ఉండాలన్నమాట. జున్ను ముక్కెళ్ళే ఉడికిద్ది. ఈరోజు బ్లాగ్ అయితే ఇది. ఒకవేళ మీకు నచ్చినట్లయితే రెసిపీ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అందరికీ థ్యాంక్ యూ.